హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు చిన్నూస్ వరల్డ్. ఈరోజు మనం ఈ వీడియోలో ఎంతో సింపుల్గా అండ్ టేస్టీగా నాన్ వెజ్ స్టైల్లో టమోటో కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీనిని బగారా రైస్, వెజిటబుల్ పలావ్ ఇలాంటి వాటిల్లోకి కాంబినేషన్గా తీసుకుంటే చాలా బాగుంటుంది. ఈ కర్రీ ప్రిపేర్ చేయడానికి నేను ఒక 4 టమోటోలు, ఒక 2 పచ్చిమిర్చిను తీసుకుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఇవి వేడయ్యాక కొన్ని పోపు గింజలు, కొంచెం కరివేపాకు, 2-3 ఎండుమిర్చి వేసి కొంచెం దోరగా వేయించుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసి ఒకసారి వేయించాలి. ఇవి కాస్త వేగాక కట్ చేసి పెట్టుకున్న టమోటోస్ని వేసి బాగా కలపాలి. టమాటాలు కాస్త బాగా కలిపిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేయాలి. వేసి బాగా కలపాలి. ఉప్పు కొంచెం వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఫైనల్గా కర్రీ అయిన తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా వేసి కాసేపు మూత పెట్టి ఒక 2 minutes మగ్గనివ్వాలి. 2 minutes తర్వాత మూత తీసి ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ పేస్ట్ వేసి కాస్త పచ్చివాసన పోయే వరకు బాగా కలపాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా ప్రిపేర్ చేయాలో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఒకవేళ నిల్వ చేయాలి అంటే ఆ లింక్ ఓపెన్ చేసి చూసేయండి. ఇలా కాస్త పచ్చివాసన పోయిన తర్వాత బాగా కలిపేసి మళ్ళీ మనం మూత పెట్టుకొని మరో 2 minutes మగ్గపెట్టుకోవాలి. ఈలోపు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని కొంచెం ఎండు కొబ్బరి కట్ చేసి పీసెస్ వేసుకొని ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, 1.5 ధనియాల పొడి, 1.5 స్పూన్ ధనియాల పొడి, 1.5 స్పూన్ కారం పొడి, మీకు ఇంకా కావాలంటే కారం కాస్త ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో పల్లీలు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. సో నేను చాలా తక్కువ మోతాదులో తీసుకుని పల్లీలను వేయించి తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం మెత్తగా పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒకసారి మూత తీసి చూసి ఇవి ఎలా వేగాయో చూడాలి. ఈ టమోటో అంతా బాగా మగ్గింది. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పౌడర్ మొత్తం, ఈ మసాలా పౌడర్ మొత్తం వేసి బాగా కలపాలి. ఇలా ఒకసారి బాగా కలిపిన తర్వాత ఒక గ్లాస్ నీళ్ళను యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక గ్లాస్ యాడ్ చేశాను. మీకు ఒకవేళ గ్రేవీ ఎక్కువగా కావాలి అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ నీళ్ళను కూడా యాడ్ చేయొచ్చు. ఇప్పుడు ఒకవేళ మీకు ఉప్పు కానీ కారం కానీ సరిపోలేదంటే మళ్ళీ పైన కొంచెం ఉప్పు కారం వేసి బాగా కలపచ్చు, సరిపోలేదు అనుకుంటే. ఇలా అంతా బాగా కలిపిన తర్వాత మూత పెట్టి కాసేపు మళ్ళీ మగ్గపెట్టుకోవాలి. ఇలా ఒక 3 minutes, ఒక 5 minutes, 3 to 5 minutes మగ్గితే సరిపోతుంది. ఎందుకంటే ముందే మనకు టమోటా బాగా మగ్గింది కాబట్టి ఫాస్ట్గా అయిపోతుంది కర్రీ. నేనైతే ఈ కన్సిస్టెన్సీలో ఉంచుకున్నాను. వాటర్ తక్కువే యాడ్ చేసుకున్నాను. టమోటో కర్రీ రెడీ అయిందండి.
ఎంతో సింపుల్గా అండ్ టేస్టీగా చాలా తొందరగా చేసుకోవచ్చు ఈ టమాటో కర్రీని. దీన్ని స్మెల్ వచ్చేసి నాన్ వెజ్ స్టైల్లో ఉంటుంది. సో మనం బగారా రైస్‌లోకి బాగా తీసుకోవచ్చు అండ్ చపాతీలోకి కూడా బాగుంటుంది. అంటే టమాటో కర్రీ ఎప్పుడూ ఒకే స్టైల్లో చేసేవాళ్ళు కొంచెం కొత్తగా ఇలా కూడా ట్రై చేయొచ్చు. ఒకవేళ మీకు ఈ టమాటోస్ కొంచెం పులుపు తక్కువ ఉంది, సరిపోలేదు అనుకుంటే కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకొని ప్రిపేర్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.